హలో అండి, మీరు చాలా కష్టపడుతున్నారు, రిజల్ట్ రావట్లేదా? ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంటారు, వాళ్ళు ఎక్కడ ల్యాకింగ్ ఉన్నారని చెప్పేసి అండ్ ఏం చేస్తున్నారు అసలు కూడా అర్థం కాని స్టేజ్లో ఉంటారనమాట. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక ఫ్యాక్ట్ చూడండి. 7 బిలియన్ పీపుల్ ఏదైతే ఉన్నారో, అంటే ఆల్మోస్ట్ 700 crore పీపుల్ ఎవరైతే ఉన్నారో అందులో నుంచి 36 మిలియన్ అనేది మిలియనర్స్ అయ్యారు. అందులో నుంచి ఓన్లీ 2000 మెంబర్స్ మాత్రమే బిలియనర్స్ అయ్యారు. అసలు ఎందుకు ఇలా అవుతుంది? అసలు దీని వెనకాల రీజన్ ఏంటి? ఇంకొక అతిపెద్ద ఫ్యాక్ట్ ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, హౌ మోస్ట్ పీపుల్ లివ్ దేర్ లైఫ్ యాక్చువల్లీ 0 నుంచి 20 వరకు ఏదైతే ఏజ్ ఉంటుందో అందులో చాలా మటుకు మంచిగా ఎంజాయ్ చేస్తుంటారు, చాలా హ్యాపీగా ఉంటారు, చాలా నేర్చుకోవడానికి ఆ మైండ్ సెట్ రెడీగా ఉంటుంది, చాలా బాగా ఆడతారు, చాలా బాగా లైఫ్లో ఎంజాయ్ చేస్తారు. మళ్ళీ కొంచెం గడిచిన తర్వాత 21 నుంచి ఆల్మోస్ట్ 60 ఏజ్ వరకు ఎలా ఉంటుందంటే ఈ మండే టు ఫ్రైడే లైఫ్లో ఉంటారు, మొత్తం సర్వైవర్ మోడ్లో ఉంటారు. ఎప్పుడెప్పుడు వీకెండ్ వస్తుందా, ఎప్పుడెప్పుడు కొంచెం రిలాక్స్ అవుదామా. దాని తర్వాత లెర్నింగ్ యాటిట్యూడ్ కూడా చాలా తగ్గిపోతుంటుంది. అండ్ ఎట్లుంటుంది అంటే కంప్లైంట్ చేయడం కూడా స్టార్ట్ చేస్తారు. భగవంతుడు నాకు ఎందుకు ఇలా రాసు, నా తలరాత ఎందుకు ఇలా ఉంది, అసలు నాకే ఎందుకు ఇలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, దిస్ ఇస్ నాట్ అన్ఫేర్, ఓకే ఇది అన్ఫేర్ కాదు. అండ్ దాని తర్వాత చాలా మటుకు ఎలా అంటే వర్క్లోనే బిజీ అయిపోతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 61 నుంచి 80 వరకు ఇందులో ఇక జీవితం చాలా ఘోరంగా ఉంటుంది అనమాట. 61 నుంచి 80 వరకు ఎలా ఉంటుందంటే చాలా టైర్డ్ అయిపోతారు అనమాట, రీగ్రేడ్ అనమాట. దాని తర్వాత అప్పుడు ఆ ఏజ్లో ఇది చేస్తుంటే బాగుండు, అప్పుడు ఆ ఏజ్లో ఈ పని చేస్తుంటే బాగుండు అనే ఒక ఫీలింగ్ అనేది చాలా స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ ఫైనల్గా ఎలా ఉంటుందంటే 60 నుంచి 80 ఏజ్ వరకు ఎప్పుడెప్పుడు చావు వస్తుందా అని ఎదురు చూస్తుంటారనమాట. మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద లైఫ్ విచ్ వీ వాంట్ టు లివ్, నో రైట్? సో ఇలాంటి లైఫ్ మనం లీడ్ చేయకూడదంటే యూ నీడ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్ ఫ్యూ క్వశ్చన్స్ అనమాట. దాంట్లో నెంబర్ 1 క్వశ్చన్ వచ్చేసి ఎందుకు కొంతమంది సక్సెస్ఫుల్ అవుతున్నారు అండ్ ఎందుకు చాలామంది ఇక్కడ స్ట్రగుల్ అవుతున్నారు? ఎందుకు కొంతమంది మాత్రమే ఈరోజు గుడ్ హెల్త్, దాని తర్వాత ఎనర్జెటిక్గా ఉంటున్నారు, ఇంకా కొంతమంది లోవర్ కాన్ఫిడెన్స్గా లో ఎనర్జీగా ఉంటున్నారు? ఎందుకు కొంతమంది వండర్ఫుల్గా వాళ్ళ కెరియర్ని ప్రోగ్రెస్ అవుతూ రెడీ చేసుకుంటున్నారు అండ్ ఎందుకు కొంతమంది చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఈవెన్ దో సక్సెస్ రాకుండా చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు? ఎందుకు కొన్ని బిజినెస్లు చాలా టాప్ పొజిషన్లు ఉన్నాయి, ఎందుకు కొన్ని బిజినెస్లు అదే పొజిషన్లో వెళ్తున్నాయి అండ్ ఈ లాక్డౌన్ నుంచి ఎప్పుడైతే బిజినెస్లు మొత్తం డౌన్ అయిపోయినాయి? ఎందుకు కొంతమంది వాళ్ళ డ్రీమ్స్ ఏవైతున్నాయో లైక్ మంచి కార్స్ కావచ్చు, మంచి బంగ్లాస్ కావచ్చు, మంచి వెకేషన్లు వెళ్తున్నారు అండ్ ఇంకా కొంతమంది ఏంటంటే పోస్ట్ పోన్ చేస్తున్నారు? వై? ఎందుకు కొంతమంది వాళ్ళు నెలకు ఏదైతే సంపాదిస్తుంటారో దానికన్నా ఎక్కువ ఎక్స్పెన్సెస్ ఎందుకు ఎక్కువ ఉంటాయి? ఎందుకు వాళ్ళు మేనేజ్ చేయట్లేదు? ఎందుకు కొంతమంది పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అవుతున్నారు? ఎందుకు కొంతమంది మాత్రమే రిచ్ పీపుల్ ఇంకా రిచ్ అవుతున్నారు? ఎందుకు కొంతమంది చాలా హార్డ్ వర్క్ చేసిన తర్వాత కూడా ఈరోజు సక్సెస్ అనేది రావట్లేదు? ఎందుకు కొంతమంది రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉంటారు, ఎందుకు కొంతమంది మాత్రమే కంఫర్టబుల్ జోన్లో ఉంటారు అండ్ కాంప్రమైజ్డ్ లైఫ్ అనేది జీవిస్తారు? ఎందుకు కొంతమంది ఫోకస్డ్గా ఉంటారు, వాళ్ళ గోల్స్, వాళ్ళ పర్పస్ ఏంటో క్లారిటీ అనేది తెలుసు అండ్ ఎందుకు కొంతమంది డిస్ట్రాక్షన్ మోడ్లో ఉంటారు, అసలు ఒక డిసిప్లిన్ ఉండదు, ఒక లైఫ్కి ఒక డైరెక్షన్ అనేది ఉండదు? ఎందుకు కొంతమంది మాత్రమే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఆల్వేస్ వాళ్ళ లైఫ్లో క్యారీ చేస్తారు, ఎందుకు కొంతమంది మాత్రమే ఆల్వేస్ ఫుల్ నెగటివ్ యాటిట్యూడ్ క్యారీ చేస్తారు? ఎందుకు కొంతమంది ఈజీలీ ఎఫెక్టెడ్ బై ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్, అంటే వాళ్ళు చాలా ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్ ఏవైతే ఎరుగుతుంటాయో అక్కడ ఈజీగా ఎఫెక్ట్ అవుతుంటారనమాట, వాళ్ళు చాలా ఎఫెక్ట్ అవుతుంటారు వాళ్ళకి. అండ్ ఇంకో కొంతమంది ఎలా ఉంటారంటే వాళ్ళకి ఎన్ని ఎక్స్టర్నల్ అవుటర్నల్ సిచ్యువేషన్స్ వచ్చినా, ప్రాబ్లమ్స్ వచ్చినా అసలు 1% కూడా దానికి రియాక్టే కాదు, చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తారు. అరే ఎందుకు అని ఒక్కసారి క్వశ్చన్ అనేది మీకు మీరు అడగండి, ఒక్కసారి అడగండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది కూర్చొని, ఇది నేను మీకు అడగట్లేదు, మీరు మీకోసం మీరు ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా అడగాలి దయచేసి. సరే, ఇప్పుడు ఈ క్వశ్చన్స్ అన్నిటి కూడా నేను సొల్యూషన్ ఇవ్వబోతున్నాను. కొంతమంది ఈ సొల్యూషన్ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు హ్యాపీగా ఉంటారు, ఆ సొల్యూషన్ కూడా యాక్సెప్ట్ చేయరు, సొల్యూషన్ తెలుసుకొని కూడా ఏం చేయరు. బట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియో మీరు చూస్తున్నారంటే మీరు ఆ కేటగిరీలోకి రారని చెప్పేసి, కంప్లీట్గా మీరు యాక్షన్లోకి తీసుకొస్తారని చెప్పేసి. మై డియర్ ఫ్రెండ్స్, హౌ మెనీ ఆఫ్ యూ ఫెయిల్ టిల్ నౌ? అంటే మీ జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఎంతమంది ఫెయిల్ అయ్యారో కింద కమెంట్ బాక్స్లో మీరు అక్కడ ఎస్ అని టైప్ చేయండి. ఒకవేళ మీరు ఫెయిల్ అయినట్టయితే, చిన్నప్పుడు సైకిల్ దొక్కుతున్నప్పుడు కింద పడ్డాం కదా, అది కూడా వన్ కైండ్ ఆఫ్ ఫెయిల్యూర్ అనమాట. సో అట్లా మన జీవితంలో చిన్న చిన్న ఫెయిల్యూర్స్ అనేది చాలా మటుకు అందరూ కూడా మనం చూసే ఉంటాం. ఆబ్వియస్లీ ఎవ్రీబడి ఇక్కడ ఫెయిల్ అయ్యారు లైఫ్లో, ఇంక్లూడింగ్ మీ ఆల్సో ఫెయిల్డ్ ఇన్ సో మెనీ సిచ్యువేషన్స్. బట్ ఎప్పుడైతే మనం ఫెయిల్ అవుతుంటామో మనం ఒక ఫెయిలియర్ ప్యాటర్న్ని తెలియకుండానే మనం ఫాలో అవుతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఆ ఫెయిలియర్ ప్యాటర్న్లో నెంబర్ 1 వచ్చేసి స్ట్రాటజీ, నెంబర్ 2 వచ్చేసి స్టోరీ, నెంబర్ 3 వచ్చేసి సైకాలజీ. నో వాట్ ఈస్ స్ట్రాటజీ అంటే, ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పని చేయడానికి స్ట్రాటజీ అప్లై చేస్తాం, ఎండ్ ఆఫ్ ది డే ఆ స్ట్రాటజీ అనేది వర్క్ కాలేదు,
దాని తర్వాత మనకు ఒక స్ట్రాటజీ వల్ల ఫెయిల్ అయిపోయినా మనం ఒక స్టోరీ క్రియేట్ అయిపోతుంది, ఇంకా అది మన సైకాలజీ ఫిక్స్ అయిపోతుంది అనమాట. ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారో ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఏదో ఇన్వెస్ట్మెంట్ ఇంకేదో తెచ్చి చేస్తారు. దాని తర్వాత వీళ్ళకి ఆ బిజినెస్ ఎలా సక్సెస్ఫుల్గా రన్ చేయాలో లీడ్ చేయాలని తెలియక ఆ స్ట్రాటజీ వర్క్ కాలేదు, అది ఫెయిల్ అయిపోయింది. ఇంకా మైండ్లో స్టోరీ ఫిక్స్ అయిపోయింది, ఈ బిజినెస్ మనకు అచ్చుపాటులు కావు, మన ఫ్యామిలీకి బిజినెస్ అచ్చుపాటు కాదు, మనం జాబ్ చేయడమే బెటర్. అండ్ ఎవరైనా అడిగినా కూడా స్టోరీ చెప్తారు, అండ్ సైకాలజీ కూడా ఫిక్స్ అయిపోయింది. ఇంకెవరైనా అదే బిజినెస్ చేయాలనుకున్నప్పుడు వీళ్ళు వెళ్ళి వాళ్ళకి స్టోరీ చెప్తుంటే నువ్వు బిజినెస్ చేయకు, నువ్వు పల్లె కాదు, ఎందుకంటే నేను ఆల్రెడీ ట్రై చేశాను, నేను ఫెయిల్ అయిపోయాను. తెలియకుండానే మనం చాలా మటుకు ఫెయిలియర్ ప్యాటర్న్ని ఫాలో అవుతున్నాము. అండ్ చాలా స్టోరీస్ ఈరోజు మనం రెడీ చేసుకున్నాము. ఇఫ్ యూ రియలీ వాంట్ టు ప్రోగ్రెస్ ఇన్ యువర్ లైఫ్, స్టాప్ టెల్లింగ్ స్టోరీస్ చెప్పడం ఆపేసేయండి. ఎన్ని రోజులు స్టోరీస్ చెప్పుకుంటే మనం బతుకుతాం చెప్పండి? ఎందుకు నువ్వు ఈరోజు సక్సెస్ కాలే అంటే నా పేరెంట్స్ సపోర్ట్ చేయలేదు, నాకు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్లో పూరున్నాను నేను, లేదా దాని తర్వాత నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదు, ఇవన్నీ కూడా స్టోరీస్ మనం క్రియేట్ చేసుకొని మన సక్సెస్కి అడ్డుకట్టేసుకున్నాం. ఇఫ్ యూ రియలీ వాంట్ టు ప్రోగ్రెస్ ఇన్ యువర్ లైఫ్, స్టాప్ టెల్లింగ్ స్టోరీస్. ఇది నేను చెప్పలేదు. నాకు ఒక 7th క్లాస్ అబ్బాయి ఒకరోజు స్కూల్లో ప్రోగ్రామ్ చేయడానికి వెళ్తే లేట్ వచ్చండి. ఎందుకోసం లేట్ వచ్చావంటే, ఇప్పుడు నేను ఒక్కసారి మీకు స్టోరీ చెప్పాను అనుకోండి, నెక్స్ట్ టైం నేను లేట్ వచ్చినప్పుడల్లా నా మైండ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, స్టోరీ చెప్పి ఎస్కేప్ అవ్వచ్చు. అందుకోసం ఐ డోంట్ వాంట్ టు గివ్ యూ ఎనీ రీజన్స్, ఐఎమ్ యాక్సెప్టింగ్ మై మిస్టేక్. మైండ్ బ్లోయింగ్ పాయింట్ అనమాట, దయచేసి అర్థం చేసుకోండి. నా ఇప్పుడు నేను సక్సెస్ బెటర్ ఇవ్వబోతున్నాను. సక్సెస్ బెటర్లో ఫస్ట్ వన్ సైకాలజీ, సెకండ్ వన్ స్టోరీ, అండ్ థర్డ్ వన్ వచ్చేసి స్ట్రాటజీ. ఎప్పుడైనా మీరు సక్సెస్ కావాలంటే సక్సెస్ఫుల్ పీపుల్ సైకాలజీ, స్టోరీ, వాళ్ళ స్ట్రాటజీస్ మనం అప్లై చేసినాం అనుకోండి, డెఫినెట్గా ప్రోగ్రెస్ అవుతుంది. నేను చెప్పలేదు మై డియర్ ఫ్రెండ్స్, ఫేమస్ రైటర్ కాప్ కమియర్ ఇన్ ఆల్మోస్ట్ 6000+ బుక్స్ అనేది చదివాడు. ఒక రోజు ఒక పర్సన్ ఇతను ఇంటర్వ్యూ చేస్తుంటే, ఆ ఇంటర్వ్యూ చేసే పర్సన్ ఇతను అడిగాడు అనమాట, సార్ మీరు 6000+ బుక్స్ చదివారు కదా సార్, అవన్నీ కూడా ఒక మిక్సీలో వేసి తిప్పి దాని తర్వాత బయటికి ఒక్క పాయింట్ ఏదైనా మీరు షేర్ చేయాలంటే ఏం షేర్ చేస్తారంటే, అతను వండర్ఫుల్ పాయింట్ షేర్ చేస్తారు. నాకైతే చాలా బాగా నచ్చింది పాయింట్. ఆ పాయింట్ వచ్చేసి యూజ్ ప్రూవెన్ సక్సెస్ మెథడ్స్ అండ్ లెర్న్ ఫ్రమ్ ఎక్స్పర్ట్స్. అంటే ఆల్రెడీ సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళు ఆల్రెడీ ట్రయల్ అండ్ ఎర్రర్ చేసి వాళ్ళు ఏదైతే సక్సెస్ అయ్యారో ఆ మెథడ్స్ మనం యూజ్ చేస్తే చాలు. మళ్ళీ మనం కొత్తగా ట్రై చేయాల్సిన అవసరం ఏముంది? ఇన్వెస్ట్ ఆన్ సక్సెస్ఫుల్ పీపుల్, లెర్న్ ఫ్రమ్ ఎక్స్పర్ట్స్. సక్సెస్ఫుల్ పీపుల్ పైన ఇన్వెస్ట్ చేయాలి, మనం వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేసి మనం నేర్చుకోవాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, మీ ఆఫీస్లోనే ఎవరైనా కొలీగ్ మంచిగా ప్రోగ్రెస్ అవుతుందంటే అతనికి ఒక లంచ్కు డిన్నర్కి తీసుకెళ్ళి అక్కడ లంచ్ డిన్నర్లో అతనికి అడగండి, నువ్వు ఏం అప్లై చేస్తావు, నేను కూడా అదే జాబ్ చేస్తాను, నువ్వు కూడా అదే జాబ్ చేస్తున్నావు, నీకు ప్రమోషన్ వచ్చింది, ఈరోజు నాకు రాలే, నువ్వు అలాంటి యాటిట్యూడ్ ఏం క్యారీ చేస్తున్నావు, అలాంటి సీక్రెట్స్ నీ దగ్గర ఏమున్నాయి, కమ్ ఆన్, వాళ్ళకి లంచ్ ట్రీట్ చేయండి. ఇది ఒక ప్రోగ్రామ్లో నేను ఒకరోజు చెప్తుంటే ఒక స్టూడెంట్ సడన్గా లేచి చెప్తున్నాడు, సార్ ఐ వాంట్ టు టేక్ యూ ఫర్ ఎ లంచ్ అని చెప్పాడు అనమాట సడన్గా. సో దట్ ఈస్ వాట్. సో ఇమీడియట్గా ఇంప్లిమెంటేషన్ చేయండి. అలాంటి వాళ్ళని వెతకండి, మీ లైఫ్లో డెఫినెట్గా ఉంటారు. సక్సెస్ఫుల్ పీపుల్ని వెతకండి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్వేస్ సక్సెస్ఫుల్ పీపుల్ ఆల్వేస్ లెర్న్ ఫ్రమ్ సక్సెస్ఫుల్ పీపుల్, వైల్ అన్సక్సెస్ఫుల్ పీపుల్ ట్రయింగ్ దేర్ ఓన్ వే. సక్సెస్ఫుల్ పీపుల్ ఆల్వేస్ సక్సెస్ఫుల్ పీపుల్ దగ్గర నేర్చుకుంటారు. అన్సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళకి నాకు అవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, నాకు అవన్నీ కూడా తెలుసు, నా అంతటా నేను సొంతంగా వెళ్తా, చాలా ప్రాబ్లం అవుతుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ ఇంట్లో ఎవరు లేరు, ఓకే, సడన్గా నువ్వు వండుకోవాలి. ఇప్పుడు నువ్వు వండుకోవాలంటే కొన్ని బెండకాయలు తీసుకొచ్చు, దాని తర్వాత బెండకాయలు కట్ చేసి ఒక కర్రీ చేసుకోవాలనుకో, బట్ ఎట్లా చేయాలి ఇవన్నీ కూడా నీకు తెలియదు. అదే నువ్వు యూట్యూబ్ ఓపెన్ చేసి ఆల్రెడీ బెండకాయ రిలేటెడ్ ఎవరైతే కర్రీ ఎవరైతే వండారో వాళ్ళ ఛానల్లో ఆ వీడియో క్లిక్ చేసి అది చూసుకుంటా నువ్వు కూడా వండితే అప్పుడు ఎంత వండర్ఫుల్గా ఉంటుంది. లాక్డౌన్లో కుకింగ్ ఛానల్స్ అనేది చాలా ఫేమస్ అయిపోయినాయి, చాలా వ్యూస్ వచ్చాయి, ఎందుకంటే నేను చూసి నేర్చుకుంటున్నారు. మరి నీకే ప్రాబ్లం? కమాన్, ఈగోనంతా కూడా పక్కన పెట్టేసి అసలు వాళ్ళ ఏజ్ ఎంత ఉంది, వాళ్ళ క్వాలిఫికేషన్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి అట్లీస్ట్ దే ఆర్ డూయింగ్ సంథింగ్, అప్రిషియేట్ దాట్. మనం చేయకున్నా పర్లేదు, ఎదుటోనికి కామెంట్ పెట్టకండి, మనం చేయకున్నా పర్లేదు, ఎదుటోనికి చేసేటోనికి క్రిటిసైజ్ చేయకండి, అట్లీస్ట్ ఈస్ డూయింగ్ సంథింగ్ రైట్. సో వీ నీడ్ టు అప్రిషియేట్ హిమ్. సో చూడండి మై డియర్ ఫ్రెండ్స్, వాట్ పీపుల్ కెన్ డూ ఈజ్ అమేజింగ్, వాట్ పీపుల్ యాక్చువల్లీ డూ ఈజ్ డిసప్పాయింటెడ్. జనాలు ఏదైతే చేయగలుగుతారో అద్భుతాలు చేయగలుగుతారు, కానీ కొంతమంది మాత్రం అది డిసప్పాయింటింగ్గా చేస్తున్నారు. ఐ టెల్ యూ మై స్టోరీ ఇట్ సెల్ఫ్ ఓన్లీ. ఎందుకు ప్రూవెన్ సీక్రెట్స్ అనేది, నేను కూడా ప్రూవెన్ సీక్రెట్స్ నా జీవితంలోనే చేంజెస్ అనేది, ట్రాన్స్ఫర్మేషన్ అనేది తీసుకొచ్చింది. 15 years ago ఐ వాస్ లైక్ దిస్, నో గోల్స్, నో క్లారిటీ టువర్డ్స్ మై ఫ్యూచర్ అనమాట. అసలు నాకు గోల్స్ అనేది లేదు, అసలు కాన్ఫిడెన్స్ కూడా లేదు, అసలు నలుగురిలో మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడిని. కానీ కొంతమంది మెంటర్స్ దగ్గర నేను ట్రైనింగ్, కోచింగ్ అనేది తీసుకున్నాను, వాళ్ళపైన నేను చాలా ఇన్వెస్ట్ అనేది చేశాను, నా పైన ఇన్వెస్ట్ చేశారు, నా మైండ్ సెట్ చేంజ్ చేసుకోవడం పైన, నా స్కిల్ సెట్ చేంజ్ చేసుకోవడం పైన నేను చాలా ఇన్వెస్ట్ చేశాను. ఒకవేళ ఆ రోజు నా మైండ్ సెట్ చేంజ్ చేసుకోవడం పైన, నా స్కిల్ సెట్ చేంజ్ చేసుకోవడం పైన నేను కనుక డిసిజన్ తీసుకోకపోతే ఈరోజు నేను ముందర కనిపించేవాళ్ళు కాదు. దీస్ ఆర్ మై మెంటర్స్ చేంజ్ మై లైఫ్. అండ్ క్లోజ్ మెంటర్స్ వచ్చేసి ఈరోజు ప్రదీప్ సార్ కూడా పర్సనల్గా నాకు మెంటరింగ్ చేస్తూనే ఉంటారనమాట. అండ్ ఈ మెంటర్స్ దగ్గర ఏవైతే స్ట్రాటజీస్ నేను నేర్చుకొని అప్లై చేస్తారో అండ్ సీ ద ట్రాన్స్ఫర్మేషన్. 2011 ఎలా ఉన్నాను, 2014 ఎలా ఉన్నాను, 2016 ఎలా ఉన్నాను, 18 ఎలా ఉన్నాను, 20 ఉన్నాను. దిస్ ఆల్ ద ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపెన్స్
ఆల్ సక్సెస్ఫుల్ ఎవరైతే పీపుల్స్ ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని నేర్చుకొని కోచింగ్ తీసుకొని అవన్నీ కూడా నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేశాను. అండ్ ఈరోజు నేను సక్సెస్ అయ్యాను. అండ్ ఈరోజు అవే ట్రైనింగ్ ఫీల్డ్లో కూడా నేను జనాలకు నేర్పించడం స్టార్ట్ చేశాను. ఈ ట్రైనింగ్ ఫీల్డ్కి వచ్చి ఆల్మోస్ట్ 8 years అవుతుంది. 1.2 million పీపుల్ని నేను టచ్ చేశాను. ఇండియాలోనే కాదు, అవుట్ ఆఫ్ ఇండియాలోకి వెళ్ళి కూడా ప్రోగ్రామ్ తీసుకున్నాను నేను, లైక్ మనీషా, సింగపూర్, తైవాన్. అండ్ నాట్ ఓన్లీ దట్, ఏపీ ఫైనాన్స్ ఎక్స్ మినిస్టర్ యనమల గారు కూడా ఎవ్రీ ఇయర్ తుని ప్లేస్కి పిలిచి అతని ప్లేస్కి అక్కడ ప్రోగ్రామ్స్ కూడా చాలా మందికి అన్ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి కండక్ట్ చేపిస్తాడు. ఎందుకంటే హీ ఆల్సో ఇంప్రెస్డ్ విత్ మై స్ట్రాటజీస్, ట్రాన్స్ఫర్మేషన్, ఎవ్రీథింగ్. అండ్ సుడిగాలి సుధీర్ గారు కూడా చాలా స్ట్రాటజీస్ ఇలాంటివన్నీ కూడా నేను ఏవైతే నేర్చుకుని చెప్పాను అవి కూడా అతనికి చెప్పాను, అతను కూడా ఇంప్లిమెంట్ చేశాను. నేను యూ కెన్ సీ ద ప్రోగ్రెస్. అండ్ నాట్ ఓన్లీ దట్, ట్రాన్స్ఫర్ యువర్ లైఫ్ సిగ్నేచర్ ఈవెంట్ ఉంటుంది. అక్కడ కూడా చాలామంది స్టూడెంట్స్ కావచ్చు, అడల్ట్స్ కావచ్చు, బిజినెస్ పీపుల్ కావచ్చు, కార్పొరేట్ సెక్టర్స్ నుంచి ఎంప్లాయీస్ కావచ్చు, ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా వస్తారు. అక్కడ కూడా నేను నా సిగ్నేచర్ ఈవెంట్ అంటే నేను ఏ టెక్నిక్స్ నా గురువుల దగ్గర నుంచి నేను నేర్చుకొని నేనైతే అప్లై చేసి నేను చేంజ్ అయ్యానో అవే టెక్నిక్స్ నేను నా ట్రాన్స్ఫర్ లైఫ్ 2 days సిగ్నేచర్ ఈవెంట్లో జనాలకు కూడా నేర్పించడం స్టార్ట్ చేశాను. అండ్ అప్పటి నుంచి నా గోల్ కూడా చేంజ్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి రిజల్ట్స్ దొరుకుతుంటే జనాల గోల్స్ అచీవ్ చేయడం నా గోల్స్ అని. అండ్ యూ కెన్ సీ ద ట్రాన్స్ఫర్మేషన్. ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత చాలామంది నాకు ఫేస్బుక్లో, లైక్ యూట్యూబ్ కామెంట్స్లో అండ్ ఇంకెక్కడెక్కడో సోషల్ మీడియాలో నాకు మెసేజ్ పెడుతుంటారు, సార్ మీ టెక్నిక్స్ అవన్నీ కూడా మేము అప్లై చేసిన తర్వాత ఒకప్పుడు మా డాడ్ వచ్చేసి డ్రైవర్ ఉంటే ఇప్పుడు డ్రైవర్ నుంచి ఓనర్ అయ్యాడు. ఐ హావ్ గిఫ్టెడ్ విత్ మై ఓన్ మనీ ప్రాక్టర్ టు మై డాడ్. అభిషేక్ పర్సన్ బీటెక్ ఫైనల్ ఇయర్లో నా ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాడు. అండ్ దాని తర్వాత అవే టెక్నిక్స్ ఏవైతే నేను ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అయినా అతనికి నేర్పించాను. అతను కూడా ఇంప్లిమెంట్ చేసి ఈరోజు చెన్నై ఎయిర్పోర్ట్లోనే మంచి జాబ్ చేసుకుంటే అతను కూడా ఉన్నాడు. అంతేకాదు శంకర్ గారు 2015లో ఇతను ఈ ప్రోగ్రామ్ నా ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాడు. అప్పుడు డబ్బులు అటెండ్ కావడానికి కూడా అతని దగ్గర ఛాన్స్ అంటే లేకుండే అనమాట. అండ్ ఆయన కూడా అప్పు చేసుకుని వచ్చి ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యాడు. లాస్ట్లో ఆ రోజు స్టేజ్ పైన ఫీడ్బ్యాక్ ఇచ్చాడు 2015లో. ఈరోజు సార్ ప్రోగ్రామ్కి రావడానికి నాకు దగ్గర డబ్బులు కూడా లేకుండే, బట్ నాకు సార్ పైన నమ్మకం ఉంది, ఆయన టెక్నిక్ పైన నమ్మకం ఉందని చెప్పి ప్రోగ్రామ్కి వచ్చాడు. అండ్ ఈరోజు అతని గురించి మాట్లాడాలంటే లాస్ట్ 6-7 months బిఫోర్ అలంకృత రిసార్ట్లో ట్రైనర్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంటే అక్కడికి శంకర్ గారు వచ్చి ఆ రోజు సడన్గా సర్ప్రైజ్ విజిట్ ఇచ్చి, సార్ నేను ఒక 50 lakhs rupees కార్ కొన్నాను, మీ చేతుల మీదుగా తీసుకోవాలనుకుంటే ఆ రోజు నా చేతుల మీద తీసుకున్నారా. అండ్ టుడే ఈస్ డూయింగ్ రియల్ ఎస్టేట్ అండ్ ఆల్మోస్ట్ ఈరోజు 100 crores అబౌవ్ ప్రాపర్టీకి ఓనర్. దే ఆర్ సో మెనీ మై స్టూడెంట్స్. ఈరోజు వాళ్ళందరూ కూడా టెక్నిక్స్ అప్లై చేసి ఈరోజు అందరూ కూడా ఉన్నత స్థానంలో ఉన్నారు. సో సేమ్ టెక్నిక్స్ మీరు కూడా నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా? ఏవైతే టెక్నిక్స్ ఈరోజు నా జీవితాన్ని చేంజ్ చేస్తాయి, ఏవైతే టెక్నిక్స్ ఈరోజు చాలామంది మా స్టూడెంట్స్ జీవితాన్ని చేంజ్ చేస్తాయి, అలాంటి టెక్నిక్స్ నేను నేర్పించాలనుకుంటున్నాను. ఒక హ్యాండ్లింగ్ సపోర్ట్ నేను ఇవ్వాలనుకుంటున్నాను. సో ఐ వాంట్ టు ప్లే అ మెంటర్ రోల్. సో ఆర్ యూ రెడీ టు లెర్న్ దిస్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్? చూడండి, మనకి ఎంత తెలిసింది అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత తెలిసింది ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ అయ్యామనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. నౌ దానికోసం ఐ లైక్ టు ఇన్వైట్ యూ 2 days ట్రాన్స్ఫర్ యువర్ లైఫ్ నా సిగ్నేచర్ ఈవెంట్ ప్రోగ్రామ్కి అనమాట. సో ఇది నేను ఆన్లైన్లో కండక్ట్ చేయబోతున్నాను జూమ్ ద్వారా. సో ఈ 2 days ప్రోగ్రామ్ వచ్చేసి వీకెండ్లో కండక్ట్ చేయబోతున్నాను, సాటర్డే సండే అనమాట. సో 2 days వచ్చేసి ఆల్మోస్ట్ 8 hours. ఫస్ట్ డే 4 hours, సెకండ్ డే 4 hours. సో లంచ్ బ్రేక్ కూడా బిట్వీన్గా నేను ఇస్తాను అనమాట. సో ప్రోగ్రామ్ డేట్స్ వచ్చేసి 7th, 8th November సాటర్డే సండే ఈ వీకెండ్లో నేను కండక్ట్ చేయబోతున్నాను 10 AM to 4 PM. జనరల్గా ఇదే ప్రోగ్రామ్కి మీరు నా లైవ్ డిఫరెంట్ ప్లేసెస్లో కండక్ట్ చేస్తాను, లైక్ హైదరాబాద్ కావచ్చు, లైక్ వైజాగ్ కావచ్చు, తిరుపతి కావచ్చు. ఇక్కడికి వచ్చి ఇప్పుడు అటెండ్ కావాలంటే మీకు పాసిబుల్ కాదు. ఇప్పుడు నేను లైవ్ ప్రోగ్రామ్స్ నేను కండక్ట్ చేయట్లేదు, ఓన్లీ ఆన్లైన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాను. నేను చాలామంది అన్నారు, సార్ మేము కూడా మీకు ట్రాన్స్ఫర్ యువర్ లైఫ్కి ప్రోగ్రామ్కి రావాలనుకుంటున్నాం, కానీ మేము వైజాగ్లో ఉన్నాం, హైదరాబాద్లో మేము రాలేకపోతున్నాం. మళ్ళీ నేను వైజాగ్ వెళ్ళి కొంతమంది కండక్ట్ చేస్తుంటే మళ్ళీ అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి, వరంగల్ నుంచి కాల్స్ అనమాట, సార్ మేము వైజాగ్కి రాలేకపోతున్నాం. సో అందరూ చాలా ప్రాబ్లమ్స్ చెప్పారు, బట్ మీ అందరు ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ తీసుకొచ్చాను. ఎస్, నేను మీ ఇంట్లోకి వస్తున్నాను, ఎందుకంటే మీరు జూమ్ ద్వారా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి మీ మొబైల్లో, మీ ల్యాప్టాప్లో ఈ ప్రోగ్రామ్ నాలెడ్జ్, వాట్ ఎవర్ మై స్ట్రాటజీస్ మీరు అందరూ కూడా పొందవచ్చు. ఓకే, అది కూడా వెరీ వెరీ నామినల్ ప్రైస్లో. యుల్ ఫీల్ వెరీ హ్యాపీ. ఇప్పుడు ఒకసారి నేను ప్రైస్ రివీల్ చేసిన తర్వాత జూమ్ ద్వారా 10 AM to 4 PM, మధ్యలో లంచ్ బ్రేక్, 2 short breaks కూడా ఉంటాయి. అండ్ ఫస్ట్ టైం జూమ్ ద్వారా అంటే ఏదో మీరు జనరల్గా మేము కండక్ట్ చేయమండి. ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో చాలా పెద్ద వర్చువల్ ప్రోగ్రామ్ మేము ఆల్రెడీ ట్రాన్స్ఫర్ లైఫ్ లాస్ట్ మంత్ ఒకటి మేము కండక్ట్ చేస్తాం. చాలా వండర్ఫుల్ ట్రెమెండస్ రెస్పాన్స్ మాకు వచ్చింది. చాలా హై లెవెల్లో మేము కండక్ట్ చేస్తాం జూమ్ ద్వారా కూడా, చాలా హై లెవెల్. యూ కెన్ సీ ద ఎవ్రీథింగ్, పిక్స్ కావచ్చు, ఇక్కడ ఒక వీడియో కావచ్చు, చాలా హై లెవెల్లో కండక్ట్ చేస్తాం. చూసారు కదండి, ఇంత హై లెవెల్లో మేము కండక్ట్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 2 daysలో నేను ఒక 4 major టాపిక్స్ నేను కవర్ చేస్తాను. ద ఫస్ట్ వన్ వచ్చేసి హెల్త్. మీరు చూసుకోవచ్చు, బ్రేక్ త్రూ డిప్రెషన్ అండ్ ఫెయిలియర్స్, అందులో నుంచి ఎలా బయటికి రావాలి, రిమూవ్ అడిక్షన్ ఆఫ్ ఆల్కహాల్, టొబాకో, సోషల్ మీడియా, గేమ్స్, గెట్ రిడ్ ఆఫ్ ఇన్సోమియా, ఇంప్రూవ్ స్లీప్ క్వాలిటీ, వేకప్ వితౌట్ అలారం క్లాక్, అండ్ పవర్ నాప్ టెక్నిక్ ఫర్ ఇన్స్టెంట్ ఎనర్జీ,
హీల్ యువర్ బాడీ డిసీజెస్ అండ్ కంట్రోల్ బాడీ పెయిన్స్. సో హెల్త్ పైన కంప్లీట్ ఫస్ట్ హాఫ్ డే ఉంటుంది. అండ్ సెకండ్ వచ్చేసి వెల్త్ పైన, సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పైన, గ్రోత్ ఇన్ కెరియర్, రేజ్ అబౌవ్ పాస్ట్ అండ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్, ఇన్స్టాల్ ఏ పర్మనెంట్ పాజిటివ్ లైఫ్ చేంజింగ్ హ్యాబిట్, సెట్ అండ్ అచీవ్ గోల్స్, మేక్ మోర్ మనీ, వెల్త్. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రిలేషన్షిప్, రేజ్ అబౌవ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ మిస్అండర్స్టాండింగ్స్ అండ్ బిల్డ్ స్ట్రాంగ్ ఎక్స్ట్రాడినరీ కాన్ఫిడెన్స్, better clarity and focused life, extraordinary relationship with spouse, kids, family and co-workers, understanding life priorities. ఇక లాస్ట్ అందరికి ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి సక్సెస్. గెట్ రీడ్ ఆఫ్ నెగిటివ్ థింకింగ్, అట్రాక్ట్ ద రైట్ ఆపర్చునిటీస్ అండ్ రిజల్ట్స్, లెర్న్ ద సైన్స్ బిహైండ్ కన్వర్టింగ్ ఇంపాసిబుల్ టు పాసిబుల్, బ్రేక్ త్రూ ఫియర్స్, ఫోబియాస్. మీ మైండ్లో ఎలాంటి ఫోబియాస్ అవుతున్నాయో అవన్నీ కూడా బ్రేక్ చేసేస్తాను. అది హైట్ ఫోబియా కావచ్చు, ఎగ్జామ్ ఫోబియా కావచ్చు, జాబ్ ఫోబియాస్ కావచ్చు, ఫైర్ ఫోబియా, స్నేక్ ఫోబియా, స్టేజ్ ఫోబియా, ఇవన్నీ కూడా మీ మైండ్లో ఏవైతున్నాయి అవన్నీ కూడా బ్రేక్ చేస్తాను అలాంటి కొన్ని టెక్నిక్స్ వల్ల. ఎందుకంటే వర్క్షాప్లో చాలా, ఇప్పుడు నేను థియరీ, వర్క్షాప్ మొత్తం కూడా ప్రాక్టికల్ ఉంటుంది. ప్రాక్టికల్ మీకు అసలు 2 days ఎలా టైం గడిచిపోతుందో కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయరనమాట. దాని తర్వాత ఇంప్రూవ్ మెమరీ, కాన్సన్ట్రేషన్, గ్రాస్పింగ్ ఎబిలిటీ. సో ఇదంతా కూడా కవర్ చేస్తాను ఈ వర్క్షాప్ ఫర్ ఎవ్రీవన్, స్టూడెంట్స్, టీచర్స్, అడల్ట్స్, ఎవ్రీవన్. ఈ వర్క్షాప్కి ఎవరైతే జీవితంలో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు అందరి కోసం. సో 4 మేజర్ ఏరియాస్ మన లైఫ్ అనేది ఇప్పుడు ఆధారపడింది. ఒకటి వచ్చేసి హెల్త్, ఇంకోటి వచ్చేసి వెల్త్, ఇంకోటి వచ్చేసి రిలేషన్షిప్, దెన్ ఆఫ్టర్ సక్సెస్. నా ఫైనల్గా ఇప్పుడు ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి సార్ మీరు అడగవచ్చు. ఎస్, ఐఎమ్ యూజింగ్ వర్డ్ కాల్డ్ ఇన్వెస్ట్మెంట్ గైస్. ఇన్వెస్ట్మెంట్ ఇది మీ పైన వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. సో యాక్చువల్లీ ఇది నేను ఒకవేళ మీరు ఆఫ్లైన్లో ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయితే యాక్చువల్గా 7,500 పే చేయాలి. బట్ ఇప్పుడు ఆన్లైన్లో కండక్ట్ చేస్తున్నాం కాబట్టి మాకు కూడా ఎక్కువ ఖర్చు ఏమి ఉండదు కాబట్టి దట్స్ వై వీఆర్ ఛార్జింగ్ వెరీ వెరీ నామినల్ ప్రైస్ అనమాట. సో 7,500 ఈ వర్క్షాప్ ప్రైస్ ప్లస్ 2,000 రూపీస్ మీకు ఒక బోనస్, ఇంకో స్పెషల్ 2 days వర్క్షాప్ ఇస్తున్నాను. దట్ ఈస్ కాల్డ్ హెల్దీ లైఫ్ స్టైల్ బ్లూ ప్రింట్ అని చెప్పి. ఈ టోటల్ వాల్యూ 9,500ది. మీరు ఈరోజు కనుక రిజిస్టర్ చేసుకుంటే ఓన్లీ అండ్ ఓన్లీ ఇప్పుడు కనుక రిజిస్టర్ చేసుకుంటే 1,500 రూపీస్కి మాత్రమే. ఇప్పుడు జనరల్గా ఏంటంటే మీరు నా లైవ్ ప్రోగ్రామ్కి రావాలంటే ఒక టికెట్ పైన ఒకటే వస్తారు. ఇప్పుడు ఈ ఒక్క జూమ్ ఐడి పైననే మీరు ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం కలిసి ప్రోగ్రామ్ అటెండ్ కావచ్చు. యూ కాంట్ షేర్ జూమ్ ఐడి, బట్ ఒకటే జూమ్ ఐడి పైన మీరు మీ టీవీకి కనెక్ట్ చేయండి, లేదంటే మీ ల్యాప్టాప్కి కనెక్ట్ చేస్తే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ కలిసి ఇంట్లో ఇట్స్ ఫ్యామిలీ బేస్డ్ ప్రోగ్రామ్, అందరు కలిసి ప్రోగ్రామ్ అనేది మీరు చూడొచ్చు. సో బోనస్ వచ్చేసి హెల్దీ లైఫ్ స్టైల్ బ్లూ ప్రింట్ 2 days వర్క్షాప్. ఇది ట్రాన్స్ఫర్ యువర్ లైఫ్ 2 days వర్క్షాప్ అయిన తర్వాత 1 week గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తాం. ఈ ప్రోగ్రామ్ తీసుకువెళ్ళి వన్ ఆఫ్ ద ఎక్స్పర్ట్, వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ యూనిక్ లైఫ్ ఆర్గనైజేషన్ అండ్ ఫార్మసిస్ట్, NLP practitioner, positive psychology master coach is none other than Mr. Shadab Garu. He's a director of our company and itanu vachesi 4-step super health formula for healthy lifestyle. సోషల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్, ఈ 4 హెల్త్ పైన ఈ టాపిక్ అనేది తీసుకోబోతున్నారు, ఈ వర్క్షాప్ తీసుకోబోతున్నారు. ఎవరికైతే ఒబాసిటీ, కాన్స్టిపేషన్, దాని తర్వాత గ్యాస్, ఎసిడిటీ, జాయింట్ పెయిన్స్, డయాబెటీస్, హైపర్ టెన్షన్, మైగ్రేన్ ప్రాబ్లం ఏదైతుందో వాళ్ళకందరికీ కూడా ఈ హెల్త్ వర్క్షాప్లో సాల్వ్ అయిపోతాయి అనమాట. యాక్చువల్గా ఇప్పుడు మీరు ట్రాన్స్ఫర్ లైఫ్ కాకుండా ఈ హెల్త్ వర్క్షాప్ అటెండ్ కావాలనుకుంటే 2,000 రూపీస్ పే చేయాలి. బట్ మీరు ట్రాన్స్ఫర్ లైఫ్ రిజిస్టర్ చేసుకుంటున్నారు కాబట్టి ఇది అబ్సల్యూట్లీ 2,000 రూపీస్ వర్త్ వర్క్షాప్ అనేది మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా జూమ్లోనే కండక్ట్ చేస్తాం. సో ఆ వర్క్షాప్ డేట్ వచ్చేసి హెల్దీ లైఫ్ స్టైల్ 20 and 21st. దీనికి సంబంధించిన ట్రాన్స్ఫర్ లైఫ్ ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకు ఒక టెలిగ్రామ్ గ్రూప్లో మేము యాడ్ చేస్తాం. ఒక్కసారి మీరు రిజిస్టర్ చేసుకున్న 24 hours తర్వాత, దాని తర్వాత మీకు 1 day బిఫోర్ జూమ్ ఐడి మీకు పంపించడం జరుగుతుంది. ఈ జూమ్లో నేను మిమ్మల్ని చూడొచ్చు, మీరు నన్ను చూడొచ్చు, ఇంటరాక్ట్ కూడా అవ్వచ్చు, ఏమైనా డౌట్స్ వస్తే కూడా మీరు అడగొచ్చు. అండ్ దీంట్లో మెడిటేషన్స్ ఉంటాయి. మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు ఈ ప్రోగ్రామ్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువనే. ఇప్పుడు స్వీట్ దూరం నుంచి చూసినప్పుడు స్వీట్ లాగానే ఉంటుంది, ఎప్పుడైతే స్వీట్ మీ చేతికి ఇచ్చి టేస్ట్ చేయమన్నప్పుడు దాని మజా ఏంటో తెలుస్తుంది. అలానే ఈ ప్రోగ్రామ్ గురించి ఎంత చెప్పినా కూడా ప్రోగ్రామ్ లాగానే ఉంటుంది, కానీ ప్రోగ్రామ్కి వచ్చినప్పుడే దాని మజా ఏంటో తెలిసి వస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఓన్లీ అండ్ ఓన్లీ 1,500 రూపీస్ ఈరోజు మీకు ఎక్కడ అవుతుందని చెప్పండి. సో ఆలస్యం చేయకుండా లింక్ కింద మీకు ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ క్లిక్ చేసి వర్క్షాప్ డేట్స్, టైం టేబుల్ అన్నీ కూడా అందులో లింక్లో మీకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఆ లింక్ క్లిక్ చేసి తొందరగా మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. సో రిజిస్టర్ చేసుకునే విధానం ఏంటంటే ఒకసారి లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఒక ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీ నేమ్ కరెక్ట్, ఈమెయిల్ ఐడి కరెక్ట్, మొబైల్ నెంబర్ కరెక్ట్గా మీరు టైప్ చేయడం అది ఇంపార్టెంట్. అండ్ చేసిన తర్వాత అక్కడ మీకు పే అని క్లిక్ చేస్తే మీకు అక్కడ ఇంకా ఆప్షన్స్ ఉంటాయి. గూగుల్ పే ద్వారా చేయాలా, ఫోన్పే ద్వారా చేయాలా, పేటిఎం ద్వారా చేయాలా, డెబిట్ కార్డ్ ద్వారా చేయాలా, క్రెడిట్ కార్డ్ ద్వారా చేయాలా, అన్ని ఆప్షన్స్ అందులోనే ఉంటాయి. అలా ఆప్షన్స్ క్లిక్ చేసుకొని మీరు పే చేయొచ్చు. ఒకవేళ మీకు పే చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే ఇక్కడ మా టీమ్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది మా టీం మెంబర్ది. ఆ మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటాయి, మీరు టెన్షన్ పడకండి, ఏమైనా డౌట్స్ ఉంటాయి. కమాన్ మై డియర్ ఫ్రెండ్స్, ఆలస్యం చేయకండి. ఓన్లీ ఫ్యూ 6
మాత్రమే లెఫ్ట్. సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్టింగ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెస్ట్మెంట్ యూ విల్ నెవర్ ఎవర్ మేక్ ఇన్ యువర్ లైఫ్. మీ పైన మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తారా, దట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. టు డబుల్ యువర్ ఇన్కమ్, మీ ఇన్కమ్ని డబుల్ చేసుకోవాలంటే ఫస్ట్ మీ పైన మీరు ట్రిపుల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అప్పుడే డబుల్ ఇన్కమ్ అవుతుంది అండి. అండ్ ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నా, దయచేసి దీనికి నాకు సిన్సియర్గా హానెస్ట్గా మనసు మీద చేసుకుని సమాధానం చెప్పండి. ఓకే, మీరు ఒక మొబైల్ ఫోన్ పైన ఖర్చు పెట్టేటప్పుడు ఎక్కువ ఏమైనా ఆలోచిస్తారా? చిన్న స్క్రీన్ పాడైనా వెళ్ళి ఫోన్ కొనుక్కొచ్చుకుంటారు. అలానే ఏమైనా కొత్త బట్టలు కొనుక్కోవడానికి కూడా ఎక్కువ ఆలోచించారు. దివాళీకి వెళ్ళి కొనేస్తారు, ఖర్చు పెట్టేస్తారు. అలాగే మూవీ టికెట్స్ పైన కూడా ఎక్కువ ఆలోచించారు, వెళ్ళి కొనేస్తుంటారు. అలాగే ఏదైనా మాల్కి వెళ్ళి ఏదైనా స్పెండ్ చేయాలన్నా కూడా ఎక్కువ ఆలోచించారు, వెళ్ళి స్పెండ్ చేసేస్తుంటారు. అరే మై డియర్ ఫ్రెండ్స్, స్మార్ట్ ఫోన్, క్లోత్స్, మూవీస్, ఫుడ్ ఐటమ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు స్టే విత్ యూ ఫర్ ఎవర్. ఇవన్నీ కూడా మీతో పాటు లైఫ్ లాంగ్ ఉండవు. నీతో పాటు లైఫ్ లాంగ్ ఉండేది దట్ ఈస్ యూ. నీకు నువ్వు ఒక ఈ ప్రోగ్రామ్ని మంచిగా గిఫ్ట్ ఇచ్చుకో, ట్రాన్స్ఫార్మ్ చేసుకో, నెక్స్ట్ లెవెల్కి ఎదుగు మై డియర్ ఫ్రెండ్స్. బీ ఏ ఎగ్జాంపుల్ ఫర్ యువర్ కిడ్స్, బీ ఏ ఎగ్జాంపుల్ ఫర్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, బీ ఏ ఎగ్జాంపుల్ ఫర్ నెక్స్ట్ జనరేషన్. కమ్ ఆన్, వేక్ అప్. You are going to stay with you forever, so invest on yourself my dear friends, because successful people always invest on their learning and enhancing their skills. They don't spend their money on unnecessary stuff. I want to see you as a extraordinary person. నీ జీవితంలో నువ్వు ఎక్స్ట్రాడినరీ పర్సన్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. సో అందుకోసమే టేక్ ద ఇనిషియేటివ్ ఆఫ్ బై మేకింగ్ ద రియల్లీ టైనీ ఇన్వెస్ట్మెంట్ ఫర్ యువర్ గ్రోత్ టుడే మై డియర్ ఫ్రెండ్స్. So you are one decision away from changing your life. You are one decision away from changing your whole life, because one decision changed my life, one decision changed so many students' life, and one decision going to change your life. So don't play blame game with you. నాకు అది రాలే ఇది రాలే అని చెప్పకు. ఇప్పుడు వచ్చేసింది ఆపర్చునిటీ, ఇమీడియట్గా గ్రాప్ చేసి డిసిజన్ తీసుకొని రిజిస్టర్ చేసుకోండి. ట్రస్ట్ మీ మై డియర్ ఫ్రెండ్స్. 7th 8th November సాటర్డే సండే ఇప్పుడు ఏదైతే రాబోతున్నదో దాట్ విల్ బి ద మోస్ట్ 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 మెమరబుల్ డే ఇన్ యువర్ లైఫ్. దిస్ ఈస్ అవర్ ప్రామిస్. ఇంకా మీకు నమ్మకం లేకపోతే మై డియర్ ఫ్రెండ్స్, ఈ 2 days వర్క్షాప్కి రండి. వచ్చిన తర్వాత మొత్తం నాలెడ్జ్ తీసుకోండి. అప్పుడు కూడా మీకు నమ్మకం కలగకపోతే ఏదైతే డబ్బులు మీరు పే చేస్తారో అది 100% రిటర్న్ మనీ బ్యాక్ ఆఫర్ కూడా నేను ఇస్తున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం చేస్తారు? రిస్క్ నా పైన ఉంది కాబట్టి మీరు దయచేసి వర్క్షాప్ రండి, వచ్చి వినండి అండ్ గో ఫర్ ద నెక్స్ట్ లెవెల్ అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. అండ్ తొందరగా ఎన్రోల్ చేసుకొని కింద కామెంట్ బాక్స్లో పెట్టండి, ఐ హ్యావ్ ఇన్వెస్టెడ్ ఆన్ మై సెల్ఫ్ అని కింద కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ వేణు కళ్యాణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్. గోల్ ఉంది, రైట్. మంచి ల్యాండ్ సంపాదించుకోవాలి, కారు కొనుక్కోవాలి, బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవాలంటే గోల్స్ ఉన్నాయి. కానీ ఆ గోల్స్ ఎప్పుడు పెట్టుకోవాలి, ఎలా సంపాదించాలి, దానికి ఒక మెజరబుల్ డేస్, స్మార్ట్ గోల్స్, స్మార్ట్ ఇది లేదనమాట, క్యాల్కులేషన్ లేదు నాకు. మీ గోల్స్ ఎలా పెట్టుకోవాలి, ఎలా అచీవ్ చేయాలి, దానికి డెడ్ లైన్ ఏంటి, ఇలా పెట్టిన తర్వాత మన దాని మీద ఎలా యాక్షన్ ప్లాన్, ఇమీడియట్ యాక్షన్ ఏం తీసుకోవాలి, దాని తర్వాత ఫస్ట్ ఎమోషన్స్, తర్వాత రిలేషన్స్. కానీ ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నది ఏంటంటే, ఫస్ట్ మనం ఎలాంటివైనా సరే మనకి బ్రెయిన్లో చాలా ఐడియాస్ ఉంటాయి, కానీ వాటిని ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎట్లా చూడాలి, అసలు దాన్ని ఎలా, హౌ టు గో, దస్ వే అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకు ఆ వే చెప్పిన వాళ్ళు ఎవరు ఉండరు. సో ఆ వే చెప్పిన వాళ్ళు మనకి ఎప్పుడైతే ఉంటారో అప్పుడే మన లైఫ్లో సక్సెస్ అనేది వస్తుంది. నేను బాగా రియలైజ్ అయ్యాను. సో ప్లీజ్ ఒక్కసారి అటెండ్ అవి చూడండి, ఒక్కసారి మీ లైఫ్ని మార్చుకొని చూడండి. అఫ్కోర్స్ అందరివి లైఫ్ బాగానే ఉంటాయి, కానీ ఆ లైఫ్లో బాగున్న లైఫ్లో కూడా ఇంకేమైనా కొంచెం ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఏమైనా ఉన్నాయా, మీ వల్ల ఎవరైనా హర్ట్ అవుతున్నారా అన్నది కూడా మనం చూసుకుంటే బాగుంటుంది. సో ప్లీజ్ ఒక్కసారైనా అటెండ్ అయ్యి ఒకసారి మిమ్మల్ని మీరేంటో తెలుసుకోండి. ఆ గోల్ అనేది మనం ఎలా రీచ్ కావాలి, అది రీచ్ కావాలంటే మనం ఏ విధంగా కృషి చేయాలి, అసలు ఏం చేయాలి అనేది మనకి ఒక అవగాహన ఉండదు. నేను మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే, కంపల్సరీ వేణు కళ్యాణ్ గారి క్లాసెస్కి అటెండ్ అవ్వండి. మీరు ఎంత డిప్రెషన్లో ఉన్నా సరే మీరు వెంటనే రియలైజ్ అవుతారు, మీ లైఫ్ గోల్ ఏంటనేది మీకు తెలుస్తుంది. ఇది నా సలహా. నేను ఫస్ట్ వేణు కళ్యాణ్ సార్ డెమోకి వెళ్ళాను. అక్కడ అది ఒక ట్రైలర్. ఇక్కడికి వచ్చిన తర్వాత మూవీ చూపించారు. మూవీ ఎలా ఉందంటే, మనం ఇప్పుడు వరకు నేను చేసిన తప్పులు ఏంటేంటి ఉన్నాయో, పర్టికులర్గా నా గోల్ అవ్వచ్చు, ఫ్యామిలీ పరంగా అవ్వచ్చు, ఫ్రెండ్స్ పరంగా అవ్వచ్చు, ఏవైతే ఉన్నాయో ఆ మిస్టేక్స్ తెలుసుకోవడానికి చాలా టైం పట్టిందనమాట. ఆ మిస్టేక్స్ తెలుసుకోవడం, దాన్ని ఎలా రెక్టిఫై చేయాలనేది వేణు కళ్యాణ్ సార్ చాలా బాగా చెప్పారు. ఫస్ట్ డెమో అటెండ్ అవ్వండి. ఆటోమేటిక్గా మీకంటూ ఒక
ఆపర్చునిటీ లభిస్తుంది. దాని తర్వాత క్లాస్ అటెండ్ అవ్వండి, మీ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోండి. థ్యాంక్ యూ కళ్యాణ్ సార్, అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది, చాలా బాగుంది, వర్తీ ఆఫ్ ద మనీ అని అనుకునేసరికి సెకండ్ హాఫ్ ఇంకా అంటే చూసాక మూవీస్కి వెళ్తే ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ ఇంకా బాగుంటే అప్పుడు మ్యాక్సిమం చాలా బాగుంది అంటారు కదా, అలాగే చాలా 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 బాగుంది. ఇంకోటి ఏంటంటే చెప్పే టాపిక్స్ కూడా మనీ మేనేజ్మెంట్, టైం మేనేజ్మెంట్ అండ్ చేయాలి, ఎలాంటి గోల్స్ పెట్టుకోవాలి ముందు మన కెరియర్ని, ఇంకా హెల్త్ పరంగా చాలా విషయాలు, నేను తెలుసుకునే విషయాలు, తెలియని విషయాలు ఎన్నో కూడా ఈ ప్రోగ్రామ్ వల్ల నాకు తెలిసి. యాక్చువల్లీ దీనికి కారణమైన వేణు కళ్యాణ్ సార్ని, తర్వాత ఇంత బాగా జరగడానికి కారణమైన టీంని కూడా నిజంగా థ్యాంక్స్.